ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఫేస్ వాష్ చేస్తాం, వెళ్ళొచ్చిన తర్వాత ఫేస్ వాష్ చేస్తాం. ఫేస్ వాష్ వల్ల స్కిన్ కలర్ తెల్లగా మారుతుంది. ఏంటి నిజమా అనుకుంటున్నారా? నిజమండి. 7 రోజులు నేను చెప్పినట్టు ఫేస్ వాష్ చేస్తే నల్లగా ఉన్న స్కిన్ తెల్లగా మారుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. చాలామందికి స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవ్వాలి, స్కిన్ చాలా గ్లోగా ఉండాలని కోరిక అయితే ఉంటుంది. చాలా కామెంట్స్ అయితే పెడుతున్నారండి, కలర్ ఇంప్రూవ్మెంట్కి ఏదని చెప్పొచ్చు కదా అని చెప్పేసి. నేను చాలా వీడియోస్లో కలర్ ఇంప్రూవ్మెంట్ గురించే మాట్లాడాను, చాలామంది ట్రై చేశారు. రీసెంట్గా నాకు మన సబ్స్క్రైబర్ అయితే ఒక చిన్న వీడియో అలాగే కొన్ని ఫొటోస్ అనేది షేర్ చేశారనమాట. ముందైతే ఆవిడ చాలా బ్లాక్గా ఉండేదంట, ఇప్పుడు ఆవిడ చాలా ఫేర్గా మారారని చెప్పింది. అది కూడా మన రెమెడీ యూజ్ చేసిన తర్వాత ఆవిడ పిక్స్ కూడా షేర్ చేశారండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. కొంతమంది నమ్మరు కదా, అలాంటి వాళ్ళకి ఇలాంటి ప్రూఫ్స్ అనేది మనం చూపించాలి, అప్పుడే రెమెడీస్ వర్క్ అవుతాయని చెప్పేసి అందరికీ తెలుస్తుంది. ఈరోజు నేను ఒక చిన్న చిట్కా చెప్తాను, దీంతో మీ స్కిన్ కలర్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దీంట్లో స్పెషాలిటీ ఏంటి అని అనుకుంటున్నారా? నార్మల్గా మనం ఫేస్ ప్యాక్స్ ఇలాంటివి చెప్తూ ఉంటాం, కాకపోతే మీరు ఫేస్ వాష్ చేసేటప్పుడే మీ స్కిన్ కలర్ మార్చుకోవచ్చు. ఈ రోజుల్లో అందరూ కూడా హరీబరీగా వర్క్ చేసుకోవడం అని మన కోసం మనం టైం కేటాయించడానికి ఉండట్లేదు. అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఒకసారి మీరు ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు ఇలా ట్రై చేయండి. ఇలా మీరు 7 డేస్ అనేది ట్రై చేసినప్పటికే మీ స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మీ స్కిన్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ కానీ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. స్కిన్ అయితే చాలా ఫేర్గా మారుతుంది. దీన్ని బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ట్రై చేయొచ్చు. ఎటువంటి ఖర్చు ఉండదు. కలర్ ఇంప్రూవ్మెంట్ మాత్రం 100% అయితే ఉంటుంది. మనం ఒక హెయిర్ ఆయిల్ అయితే లాంచ్ చేస్తాం. ఇది మన హెయిర్ ఆయిల్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. చాలామంది వందల్లో ఫీడ్బ్యాక్స్ అనేది మన ఛానల్కి అయితే షేర్ చేశారు. అలాగే చాలామందికి హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోయిందంట, హెయిర్ అనేది గ్రోత్ అవుతుందంట. మీకు కూడా హెయిర్ ఫాల్ ఉందా, హెయిర్ అనేది గ్రోత్ అవ్వాలా, తప్పకుండా మన హెయిర్ ఆయిల్ని ట్రై చేయండి. స్క్రీన్ మీద కనపడే వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేసేయండి, మీకు హెయిర్ ఆయిల్ అయితే బుక్ అవుతుంది. లిమిటెడ్ స్టాక్ ఉంది, వెంటనే ఆర్డర్ కావాలని పెట్టుకోండి. మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్ అయితే పడుతుంది. రెడీ చేయడానికి టైం అయితే కావాలి కదా, సో అందుకు చెప్తున్నాను. ఇంకా లేట్ చేయదు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, నేను ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తే మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కా ఏంటో తెలుసుకుందాం రండి. నేను మా ఫ్యామిలీ చాలా ప్రాబ్లమ్స్లో ఉండేవాళ్ళమండి. సో మా ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా గురువుగారు ఒక చక్కటి పరిష్కారం చెప్పారు. ఇప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా, మా ఫ్యామిలీ కూడా. సో మీలో కూడా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే, చదువు, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్ళి, పుత్ర సంతానం, కోర్టు సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు 100% అన్నిటికీ కూడా పరిష్కారం చెప్తారు. కోయ గురూజీ రామరాజ్ గారు, ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రత్యేకత ఏంటంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. ప్రతి ఒక్క సమస్యకు గురువు గారు అంజనం వేసి చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9010174803. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సింది రెడ్ మసూర్ దాల్, ఎర్ర కందిపప్పు. ఇది చిన్న చిన్న కిరాణా షాపుల్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. దీనివల్ల స్కిన్ కలర్ అనేది చాలా పవర్ఫుల్గా ఇంప్రూవ్ అయిపోతుంది. తర్వాత మనకు కావాల్సింది రైస్. రైస్ గురించి మనందరికీ తెలుసు, ఎంత డార్క్గా ఉన్న స్కిన్ అయినా సరే ఫేర్గా చేస్తుంది రైస్. నెక్స్ట్ వచ్చే వరకు పట్టిక బెల్లం. ఇది స్వీట్గా ఉంటుందండి. చాలామంది పట్టిక వేరు కదా అని అడుగుతున్నారు. నేను పట్టిక బెల్లమనే చెప్తున్నాను. ఇది కూడా కిరాణా షాపుల్లో దొరుకుతుంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక పెనం అనేది పెట్టేసుకోండి. గిన్నె అయినా పర్వాలేదండి, నో ప్రాబ్లం. మీకు క్లియర్గా కనిపించాలని నేను ప్యాన్ పెట్టాను. ముందుగా 2 స్పూన్ల రెడ్ మసూర్ దాలు, తర్వాత 2 స్పూన్ల రైస్ని యాడ్ చేశాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేశాను. మీరు వైల్డ్ టర్మరిక్ అయినా పర్వాలేదు, నార్మల్ టర్మరిక్ అయినా పర్వాలేదండి, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. మీ స్కిన్కి సూట్ అయ్యేటట్లుంటే ఏది పడితే అది యాడ్ చేసుకోండి. దీన్ని మనం 2 నిమిషాల పాటు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది డ్రై రోస్ట్ అనేది అయ్యేటప్పుడు మనం పక్కనే ఉండాలండి. చెప్పాను కదండి, 1 or 2 minutes అంతే, ఎక్కువ కూడా అవసరం లేదు. ఇవి కలర్ చేంజ్ అవుతున్నాయి అన్న వెంటనే మనం గ్యాస్ ఆఫ్ చేసి ఇంకొక ప్లేట్లోకి తీసుకొని వీటిని కూల్ చేసేసుకోవాలి.
ఇవి బాగా కూల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. ప్రాసెస్ ఏముంది, ఇవి మిక్సీ పట్టేస్తే సరిపోద్ది అనుకుంటున్నారా? కాదండి, వీడియో ఎప్పుడు కూడా అందుకే ఎండ్ వరకు చూడాలి. మిక్సీ జార్లో డ్రై రోస్ట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్, అలాగే పటిక బెల్లం చిన్నపాడది యాడ్ చేసుకోండి, అంటే నిమ్మకాయ అంతా యాడ్ చేసుకోండి. తర్వాత 1 స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ అయితే అయిపోయింది కదా, వీలైనంత మెత్తగా చేసుకోండి. మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేసినా ఇది ఎంతవరకు గ్రైండ్ అవ్వాలో అంతవరకు అవుతుందన్నమాట. కొంచెం బరకైతే ఉంటుంది రెడ్ మసూర్ దాల్ ఉండబట్టి. సో ఇప్పుడు దీన్ని మొత్తం ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. బౌల్లో తీసుకున్న తర్వాత మళ్ళీ 1 స్పూన్ షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకు షుగర్ ఎన్నిసార్లు యాడ్ చేశాను అనుకుంటున్నారా? మన ఫేస్ మీద ఉన్న జిడ్డుని మురికిని క్లియర్ చేయడానికి షుగర్ చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. అంతేకాదండి, మీకు తెలియని విషయం ఏంటంటే మన స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా సూపర్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఈ పౌడర్ని మనం ఏదైనా ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనం 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. పాడేం కాదు. మేము హాస్టల్లో ఉంటున్నాం, డైలీ ప్రిపేర్ చేసుకోవడానికి అవ్వదు అనుకున్న వాళ్ళు ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. దీన్ని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. ముందుగా మీకు కావాల్సినంత పౌడర్ని తీసుకోండి. ఇక్కడ నేను 1 స్పూన్ తీసుకొని పౌడర్ని, తర్వాత తగినన్ని రా మిల్క్ పచ్చి పాలు అనేది యాడ్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే రోజ్ వాటర్ కానీ నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. పాలే యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. నా స్కిన్ డ్రై స్కిన్ కాబట్టి నేను పాలు యాడ్ చేశాను. ఇప్పుడు మన ఫేస్ మీద దీన్ని అప్లై చేసుకోవాలి. నీట్గా ఫేస్ వాష్ చేసుకొని దీన్ని మీ ఫుల్ బాడీకి అయితే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని దీన్ని ఉంచుకోవాల్సిన అవసరం లేదండి. 2-3 మినిట్స్ అనేది స్క్రబ్ చేసుకోండి. ఫేస్కే కాదు, ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు, ఫుల్ బాడీకి కూడా. మీరు స్నానం చేస్తున్నారు అనే ముందు కూడా దీన్ని అప్లై చేసుకొని స్నానం చేస్తే మీ స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది. మీ టైం కూడా వేస్ట్ అవ్వదండి. టైం కేటాయించి ఫేస్ ప్యాక్లు వేసుకోలేం అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ సొల్యూషన్ అనమాట. సూపర్గా వర్క్ అవుతుంది. అదేంటి ఫేస్ వాష్ చేసేటప్పుడే కలర్ ఇంప్రూవ్మెంట్ వస్తుందని చెప్పారు కదా, మళ్ళీ ఏంటి ఇప్పుడు స్క్రబ్ చేసుకోండి అని చెప్తున్నారు అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇలా ట్రై చేసినా మీ స్కిన్ కలర్ మారుతుందని చెప్పడానికి మాత్రమే. దీన్ని నేను స్క్రబ్ చేసుకున్న తర్వాత ప్యాక్ లాగా వేసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ ఉంచుకున్నాను. 5 మినిట్స్ తర్వాత వాష్ చేసుకోవడమే. వాష్ చేసుకుంటే రిజల్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు ప్యాక్లా వేసుకోకపోయినా స్క్రబ్ చేసి వాష్ చేసుకున్న మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట. నేను చెప్పాను కదండి, ఇదేం ప్యాక్ కాదంతే, జస్ట్ స్కిన్ మీద 2 నిమిషాల పాటు రబ్ చేసుకొని తర్వాత వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫేస్ వాష్తో స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ ఎలానో తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ వరకు మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మీకు నచ్చిన ఫేవరెట్ ఫేస్ వాష్ ఏది ఉంటుందో దాన్ని 1 స్పూన్ వరకు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ స్కిన్ కలర్ అనేది ఇమ్మీడియట్గా చేంజ్ అవుతుంది. చాలామందికి నార్మల్గా యూజ్ చేయడానికి ఇష్టం ఉండదు. ఇలా ఎందులోనే మిక్స్ చేసి యూజ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. పైగా టైం కూడా సేవ్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళొచ్చినా ఫేస్ వాష్ అనేది కంపల్సరీ చేస్తారు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఫేస్ వాష్ అనేది చేసి వెళ్తాం. సో అందుకే నేను ఇలా ప్లాన్ చేశాను. ఈ పౌడర్ ఒకటి మీరు రెడీగా పెట్టుకొని ఫేస్ వాష్ అనేది మీరు యాడ్ చేసుకొని మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ ఫేస్ వాష్ని ఉపయోగించుకోవచ్చు. సో ముందే మీరు ఎక్కువ క్వాంటిటీలో ఫేస్ వాష్ని కలుపుకొని అక్కడ పెట్టుకున్న నో ప్రాబ్లం అండి. లేదంటే మీకు కావాల్సినప్పుడల్లా కొద్దిగా పౌడర్ని చేతిలోకి తీసుకొని ఫేస్ వాష్ని యాడ్ చేసి మిక్స్ చేసి మీ ఫేస్కి అప్లై చేసుకుని ఇలా 2-3 మినిట్స్ అనేది రబ్ చేసి వాటర్తో క్లీన్ చేసుకుంటే మీ ఫేస్ అయితే మిలమిల మెరిసిపోతుంది. 7 డేస్ అనేది ఈ ఫేస్ వాష్ టెక్నిక్ని ట్రై చేయండి. మీ స్కిన్ కలర్ చూసి మీరే హ్యాపీ అయిపోతారు. నా స్కిన్ చూస్తున్నారు కదా ఎంత బ్రైట్గా ఉందో. సో అక్క మేము ఫేస్ వాష్ వాడము అనుకున్న వాళ్ళు ఫస్ట్ మెథడ్లో చెప్పాను కదండి, అలా మిల్క్ అనేది యాడ్ చేసి ట్రై చేయండి. ఏదైనా సరే 7 డేస్ ట్రై చేస్తే మీ స్కిన్ కలర్ పక్కాగా తెల్లగా మారుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.